హాయ్ ఆల్ పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి. పిల్లల హాలిడేస్ ఇవ్వడం వల్ల డైలీ రొటీన్ అనేది ఒకేలాగా ఉండట్లేదు. పిల్లలున్న ప్రతి ఇంట్లో తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది. కాబట్టి నేను యోగాకు డైలీ వెళ్ళలేకపోతున్నా హాలిడేస్ వల్ల. కాబట్టి కనీసము ఇంట్లో అన్నా చేయాలి క్లాసులకు వెళ్ళలేకుండా అనేసి డైలీ 5:30 6 అట్లా లేచేదాన్ని. ఈరోజు 5కే లేచేసిన అనమాట. లేచిన తర్వాత ఫస్ట్ జ్యూస్ తయారు చేస్తున్నాను. దీనికోసము బీట్రూట్ క్యారెట్ అండ్ బాటిల్ గార్డ్ వేసి జ్యూస్ చేస్తాను. ఇందులోకి నేను ఆమ్లా కానీ లెమన్ కానీ ఏదో ఒకటి యాడ్ చేస్తాను. ఈరోజు ఆమ్లా లేదు నాకు ఇంట్లో, అందువల్ల లెమన్ యాడ్ చేస్తాను తర్వాత జ్యూస్ చేసిన తర్వాత. దీన్ని నేను మిక్సీలో వేసి చేస్తానండి. నాకు జ్యూసర్ అలాగేం లేదు కాబట్టి మిక్సీలో వేస్తాను. నేను వడగొట్టేకి కూడా ఈ క్లాత్, ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, క్లీన్గా ఉండే పొడి క్లాత్ తీసుకొని అది యూస్ చేస్తాను. దాంతో పిండేస్తే జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ పిల్లలకి పల్పు అట్లా ఉంటే తాగడానికి ఇష్టం ఉండదు కదా, అందుకోసము ఇట్లా నేను ఈ క్లాత్తో నేను ఫిల్టర్ చేస్తాను అనమాట. ఆ ఫిల్టర్ చేసినది రెడీగా చేసి ఆడబెడతాను. మా పిల్లలు కానీ హస్బెండ్ కానీ లేస్తున్నారంటే వాళ్ళు తాగేయచ్చు, నేను యోగా చేసుకోవచ్చు. లేకుంటే నేను యోగా చేసేటప్పుడు వాళ్ళు లేచినారని నా మనసు అటుపక్కే ఉంటుంది. అందుకోసం అక్కడ రెడీ చేసి పెట్టేసి నేను యోగా చేసుకుంటున్నాను. నేను యోగా చేసుకునేది, నాకు యోగా చేసుకోక ముందుకు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా బాడీ డిఫరెన్స్ కానీ నా ఇంప్రూవ్మెంట్ కానీ చాలా ఉంది అనమాట. కాబట్టి యోగా అనేది రెగ్యులర్గా దాదాపు చేసేస్తాను. ఇంకా ఏదన్నా అయితే ఇట్లా మిస్ అయితే నాకు కొంచెం మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని భయంతో కొంచెం మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటా. ఒకరోజు బ్రేక్ పడిందంటే యోగాకి అది కొంచెం అట్లే డిలే అవుతూ ఉంటుంది. అలా లేకుండా అది కంటిన్యూగా చేస్తూ ఉంటే మనకు బాగుంటుంది అనమాట. ఈ విధంగా సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఇలాగా అట్లీస్ట్ అంటే 30 to 45 మినిట్స్ అన్నా చేయాలి. ఈరోజు అయితే 45 మినిట్స్ చేసిన. అదే క్లాస్కి వెళ్ళినానంటే 1 అవర్ నుండి 1 అవర్ 15 మినిట్స్ వరకు చేయొచ్చు. జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నాను కదండి, అది పోసుకొచ్చుకొని కాసేపు రిలాక్స్ అయితే తాగుతున్నాను. ఈ టైంలోనే నేను కొంచెం, నాకు డివోషనల్ సాంగ్స్ మార్నింగ్ వినడం అంటే ఇష్టము. అందుకోసమని కొంచెం డివోషనల్ సాంగ్స్ పెట్టేసుకొని వాటిని ఎంజాయ్ చేసుకుంటా తాగుతానన్నమాట. ఈలోపు పిల్లలు లేస్తారు, వాళ్ళను కొంచెం రెడీ చేసేసుకోవచ్చు. డాక్టర్స్ కూడా ఏం సజెస్ట్ చేస్తారంటే ఒక జ్యూస్ కానీ ఏదైనా తీసుకొని గుట్ట తాగకూడదు. అది కొంచెం నిదానంగా సిప్ చేస్తా తాగితే అది మన లాలాజలంతో కలిసి డైజెషన్కి ఇదంతా బాగుంటుంది, బాడీకి బాగా పడుతుంది అని చెప్పారు. అందుకోసం కొంచెం రిలాక్స్గా నిదానంగా తాగుతూ ఉన్నాను అనమాట. ఇట్లా సాంగ్స్ వింటా ఇట్లా కొంచెం మనసు మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది కదా, బాగా అనిపిస్తుంది. అదే మీకు ఎలాంటి సాంగ్స్ నచ్చితే అలాంటివి పెట్టేసుకొని మార్నింగ్ ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని లేపేసుకొని వాళ్ళని రెడీ చేసేసుకొని గ్రౌండ్కి వెళ్ళిపోయాము. వాళ్ళ క్లాసులకు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ గ్రౌండ్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ కూర్చొని కొంచెం మన శాంతిగా మెడిటేషన్ చేసుకొని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి బాగా కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. ఆ కొత్త ఎనర్జీతో ఇంటికి తిరిగి రావచ్చు అనమాట. అందుకోసము అదేవిధంగా అక్కడ ఎండ కూడా ఉంటుంది కదా, ఎండలో ఉంటాను 40 మినిట్స్ to 1 అవర్. ఎంతసేపు అయితే ఉంటానో అంతసేపు ఆ ఎండలో ఉండి కాసేపు మెడిటేషన్ చేసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఉప్మా చేసేకి వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాను. వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను. దీనికోసం క్యారెట్, ముల్లంగి, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ ఉప్మా రవ్వ 1 కప్పు, 1/2 కప్పు సేమియా తీసుకున్నాను. దీనికోసము ప్యాన్లో ఇవన్నీ తర్వాత వేసేసి దీంతోనే పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసేసి ఇవన్నీ వెజిటేబుల్స్ను ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. మరి హై ఫ్లేమ్ మీద పెట్టేసి బగ్ అని మంట పెట్టేసుకొని ఉంటే వాటిలో న్యూట్రిషన్స్ అవన్నీ పోతాయి. కాబట్టి మరీ నల్లగా మాడిపోయో అట్లా ఇట్లా లేకోకుండా కొంచెం లైట్గా అది వేగిన తర్వాత నేను వెజిటేబుల్స్ అన్నీ మళ్ళీ క్యారెట్ ఇది తురిమేసుకున్నా కదా, దీనికి టైం ఎక్కువ పట్టదు. క్యారెట్, ముల్లంగికి ఇవి తురుముకునేవి కాబట్టి లాస్ట్లో తీసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసినామంటే చాలు. మళ్ళీ మనం వాటర్ పోస్తాం కదా, ఇందులో వాటర్ పోసినంత బాయిల్ అవుతుంది.
మరీ ఎక్కువ ఉడికిన అవసరం లేదు. ఈ ఈ ఈ మాదిరిగా అయ్యిందంటే ఈ టైంలో మనము నీళ్లు పోసుకుందాం. నేను 1 కప్పు బన్సీ రవ్వ, 1/2 కప్పు సేమియా వేసిన కాబట్టి దానికి 3 కప్స్ వాటర్ పోసేసి వాటిని బాగా బాయిల్ అయ్యే వరకు చేస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ పీనట్ చట్నీ చేస్తాను. దీనికోసము ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి వేసి వేయిస్తాను అనమాట. పీనట్స్ మాత్రం నేను రెడీగా రోస్ట్ చేసి పెట్టేసుకొని ఉంటాను ఎప్పటికీ. ఇటు పక్క ఉప్మా అనేది వాటర్ బాయిల్ అవుతా ఉంది. ఈ బాయిల్ అయ్యే వాటర్లోకి ఉప్మా రవ్వ, సేమియా ఉన్నాయి కదా, ఈ ఉప్మా రవ్వ, సేమియా వేసిన తర్వాత బాగా కలపెట్టేసుకొని వాటిని ఒక 30 సెకండ్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచేసుకుందాము. హై ఫ్లేమ్లోనే ఉంచేసుకుంటే కొద్దిగా వాటర్ అనేది కొంచెం బాగా ఉడికేసి ఇదంతా వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత మనము కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరను ఇందులోకి వేసేసుకుందాము. ఇది ఎలాగంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏమంటే పిల్లలకి దిష్టి తగులుతుంది కదా, అందుకోసమని నేను పిల్లలు తినేది అదంతా పెట్టట్లేదు. ఎవరికైనా ఇట్లా కలర్ఫుల్గా ఉంటే నచ్చుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టేసుకున్నామంటే అది అయిపోతుంది. ఇక్కడ ఫ్రై అయిపోయిందండి ఇవి మనకు చట్నీ కోసము. ఇప్పుడు ఈ ఫ్రై అయినవి చల్లారిపిచ్చేసుకొని మనం మిక్సీలో వేసి చట్నీ చేసుకుందాము. ఇప్పుడు చట్నీ కోసము మిక్సీ గిన్నె తీసుకొని దీంతోకి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాము. అలాగే ఇవి కొంచెం సాల్ట్, ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఇవన్నీ ఇంకా వాటర్ వేసేసి మనము మిక్సీకి వేసేసుకున్నామంటే చట్నీ రెడీ అయిపోతుంది. పోపు మనకు కావాలంటే పెట్టేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను మళ్ళీ పోపు పెట్టానండి. మళ్ళీ దాంతోకి ఆయిల్, అన్నింటికి ఆయిల్ అనేది నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతాను కాబట్టి ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉప్మా బాగా కలర్ఫుల్గా ఉంది, రెడీ అయిపోయింది మనకు. పిల్లలు ఇంకా రాలేదు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకు పెట్టేసి నేను తినేస్తాను. ఇదిగోండి వేడివేడిగా ఉప్మా చట్నీ రెడీ. ఇది కాంబినేషన్, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొందరికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా, వాళ్ళు కూడా ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. ఇలా కలర్ఫుల్గా చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.